సత్తా గురించి బలం గురించి మాట్లాడవు కాబట్టి ఈ పోటీ 2 బస్తీల మధ్య కాదు, నాకు నీకు మధ్య అని ఇప్పుడు ప్రకటిస్తున్నాను. అడ్డదారిలో వచ్చే నీకు రహదారిలో వచ్చే గెలుపు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏ స్థలంపై కన్నేశావో ఆ స్థలాన్ని నీ చేతులతోనే రామ్నగర్ బస్తీ వాసులకి ఇప్పిస్తాను. ఆట నువ్వు మొదలుపెట్టావు, ముగింపు నేనిస్తాను. ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. బాయ్స్, ఇది మిమ్మల్ని మీ శక్తిని ప్రూవ్ చేసుకునే పోటీ. ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మీరు గెలవాలి, ఆ స్థలాన్ని మీ సొంతం చేసుకోవాలి. మీరు గాని గెలిచి ఆ స్థలాన్ని మీ బస్తీకి గిఫ్ట్గా ఇస్తే ప్రతి ఏటా మీ టీంకి నేను స్పాన్సర్ చేస్తాను. మిమ్మల్ని స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి తీసుకెళ్తాను. Thank you. All the best. Thank you. సత్తి అమ్మగారు త్వరగా తీసుకొనిరా. వచ్చేస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి, మీకు ఎందుకండి, నేను ఉన్నాను కదా అమ్మగారు, అన్నీ నేను తెస్తాను టైం కదా. లేదు, త్వరగా తీసుకురా. అలాగే. యా షూర్ సార్, నిన్న క్లయింట్స్తో మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. తమ్ముడు అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశాడు. తప్పకుండా సార్, సామ్రాట్ ఇప్పుడు రాగానే మీ ప్రపోజల్ గురించే డిస్కస్ చేస్తాం. షూర్ సార్. అవంతిక, ఇవన్నీ చేయడానికి పని వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు అలా కూర్చో. మన పనులు మనం చేసుకుంటే తప్పేముందండి? అయినా నేనేమైనా బరువులు మోస్తున్నానా, పరిగెత్తుతున్నానా? చెప్తే వినవు కదా. అవంతిక, పూజకి అన్ని సిద్ధం అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయి అత్తయ్య. అవును, పంతులు గారేంటి ఇంకా రాలేదు? వచ్చేస్తారులేమ్మా, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ తీసుకుంటావు? నా టెన్షన్ నీకేం అర్థం అవుతుందిరా? ఇంతకీ గౌతమ్ ఎక్కడ కనిపించట్లేదు? పెద్దమ్మా, నేను రెడీ. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. నన్ను అడుగుతావేంట్రా? పంతులు గారు వచ్చాక చెప్తాను. పిచ్చి పెద్దమ్మా, అనవసరంగా నీ కంగారు కాకపోతే అసలు పూజలో కూర్చోవాల్సింది సామ్రాట్ శ్రీవల్లి. నేమెందుకు చెప్పు? అదేంట్రా, ఇంట్లో పూజకి అందరు ఉండాలా లేదా? మీరు చెప్పింది ముమ్మాటికి 100 పాళ్ళు నిజమమ్మా. ఇలాంటి పూజలు చేసేదే ఏమైనా అరిష్టాలు దోషాలు ఉంటే పోయి ఇంటిల్లపాది సుఖ సంతోషాలతో ఉండటం కోసమే. అలా చెప్పండి పంతులు గారు. బిడ్డల సుఖ సంతోషాల కోసం తల్లి పడే ఆరాటం గురించి వీళ్ళకేం అర్థం అవుతుంది? మీరు త్వరగా పూజకి ఏర్పాట్లు చేయండి. అమ్మా, నేను పెట్టిన ముహూర్తానికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసేస్తాను. మీరు అబ్బాయిని అమ్మాయిని పూజ టైంకి ఇక్కడ ఉండేలా చూడండి చాలు. అలాగే పంతులు గారు. రే గౌతమ్, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి బయలుదేరారో లేదో కనుక్కోరా. వచ్చేస్తారులే పెద్దమ్మా, పూజకి ఇంకా చాలా టైం ఉంది కదా. వాళ్ళు సరాసరి ఇక్కడికే బయలుదేరితే నాకెందుకురా ఇంత కంగారు? మధ్యలో కబడ్డీ అంటూ నా బిడ్డని ఇంకో ప్రోగ్రాంలో ఇరికించారు కదా, అదే నా బాధ. నువ్వు ఫస్ట్ కూల్ పెద్దమ్మా, వాడితో నేను మాట్లాడతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకొద్ది క్షణాల్లో కబడ్డీ పోటీలు మొదలవబోతున్నాయి. పోటీ రసవత్రంగా ఉండబోతుంది. రామ్నగర్ బండవాడ టీం మెంబర్స్ అందరూ గ్రౌండ్ లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. రే ఏంట్రా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పెద్దమ్మా. అదేంట్రా? సైలెంట్ మోడ్లో పడుంటుంది.
నువ్వేం కంగారు పడకు, నేను కనుక్కుంటాను కదా. హలో, ఏంటి గుర్తొచ్చినా ఫోన్ చేసిండ్రు? నీకంత సీన్ లేదులే గాని ఫస్ట్ సామ్రాట్కి తీసుకెళ్లి ఫోన్ ఇవ్వు. హలో 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 హలో, హలో సామ్రాట్ ఎక్కడున్నాడు? వాడికి ఒకసారి ఫోన్ తీసుకెళ్ళి ఇవ్వు. హలో, నాకేం వినపడతలేదు. ఇక్కడ ఆట షురూ అవుతుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఓకేనా? హలో హలో హలో. రే ఏమైందిరా? అక్కడ గేమ్ స్టార్ట్ అయినట్టుంది పెద్దమ్మా. అంతా గోలగోలగా ఉంది. కాసేపు ఆగి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ముందు పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకో. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా కబడ్డీ పోటీ ప్రారంభం అవబోతుంది. నేను ఈ పూజ జరిపిస్తోందే వాడు బావుండాలని. తేడా వచ్చిందో నేనస్సలు ఊరుకోను. పోటీ చెంది అయ్యేటట్టు చూడతల్లి, మా ఆయన్ని తోలుకుపోవాలి. రామ్నగర్ టీం టాస్ గెలిచారు. నువ్వు నింగికి ఎగరాలోయ్, ముందుగా కెప్టెన్ కూతకు వెళ్తున్నాడు. ఒక యుద్ధం జరగాలోయ్, ప్రతి దిక్కు తూరులు కాగా ఉదయించర సూర్యుడిలాగా, ప్రతి ఓటమి పాఠం కాగా ఎదగాలిన వృక్షం లాగా. కబడ్డీ 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 కబడ్డీ. ముందుగా రామ్నగర్ టీం పాయింట్ సంపాదించింది. చూసావా, ఫస్ట్ బోని కొట్టాం. ఇప్పుడు బండవాడ కెప్టెన్ కూతకు వెళ్తున్నాడు. బండవాడ టీం కూడా పాయింట్ కొట్టేసింది. ఇదెలా ఉంది సామ్రాట్?